హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మొలకెత్తిన శనగలతో వడలు తయారు చేసుకుందాము. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకా కరుణాస్ కుకింగ్ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్, ఇంకా రకరకాల బిర్యానీ రెసిపీస్ పోస్ట్ చేశాను. వీడియో లింక్స్ని ఐకార్డ్లోని ఇంకా డిస్క్రిప్షన్లోని పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈరోజు రెసిపీ శనగల వడలు తయారీ విధానం చూద్దాము. శ్రావణ శుక్రవారం రోజు శనగల్ని ఇలా నానబెట్టి అమ్మవారికి పెడుతూ ఉంటాం కదండి. నెక్స్ట్ డేకి ఇలా మొలకలు వచ్చేస్తాయి. వాటితో వడలు తయారు చేసుకుందాము. 2 కప్పుల వరకు శనగల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు వరకు అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. కారంకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు వేసాను. ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. శనగలు ఆల్రెడీ నానబెట్టినవే కాబట్టి చక్కగా నలిగిపోతుంది. అలాగే మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పిండి ఇలా కొంచెం బరకగా ఉండాలి. ఇంకా కొంచెం బియ్య పిండి వేయడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దీంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు వేయలేదు. ప్లెయిన్ వడలు తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ పిండిని ఇలా కొంచెం ఉండలాగా చేసుకుని డిస్క్ షేప్లో తయారు చేసుకుని ఉంచుకోవాలి. నీళ్లు ఎక్కువగా వేసుకుని తడిపాము అంటే ఇది పిండి పల్చన అయిపోయి మనకి అంత క్రిస్పీగా రావు. అందుకని ఇలా బరకగానే ఉండాలి. ఇంకా ఇష్టపడే వాళ్ళు కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుని వేసుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం చేతికి తడి చేసుకుని ఇలా ముద్దలాగా చేసుకుని వడలాగా తయారు చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం విడిపోయినట్టుగా ఉంటుందండి. అందుకని కొంచెం చేతిని తడి చేసుకుంటే చక్కగా మంచి షేప్ వస్తుంది. ఇలా ఎక్స్ట్రాగా ఉల్లిపాయ ముక్కలు కానీ కొత్తిమీర కానీ ఉంటే పక్కకి తీసేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు నూనె పాడవకుండా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడల్లాగా చేసేసుకోవాలి. వడలు బాగా పల్చగా చేసుకున్నాము అంటే లోపల కూడా క్రిస్పీగానే ఉంటుంది. కొంచెం ఇలా మందంగా చేసుకుంటే లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని తీసుకుని వేడి చేసుకోవాలి. నూనె కాగిందో లేదో ఒకసారి కొంచెం పిండిని వేసుకుని చెక్ చేసుకోవాలి. నూనె కాగినట్లయితే వడల్ని వేసేసుకోవాలి. వడలు వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ వేసేసుకోకుండా ప్యాన్కి సరిపడగా మాత్రమే వేసుకుంటే వడల నుంచి పిండి సపరేట్ అయిపోయి నూనె పాడైపోకుండా ఉంటుంది. వడలు ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలంతా కూడా చక్కగా ఉడుకుతుంది. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొలకెత్తిన శనగలు ఉంటే వేస్ట్ చేయకుండా క్రిస్పీగా వడలు తయారీ విధానం చూసాం కదండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.